సార్ ఇప్పుడు మనం హైడ్రా చూసుకున్నట్లయితే యూ స్క్వేర్ ఐ మీన్ యూ టర్న్ గట్టిగా తీసుకుంది అనుకోవచ్చు. నిన్న మనం చూసుకున్నట్లయితే హైడ్రాకి సుప్రీం కోర్ట్ అనేది షాక్ ఇచ్చింది. సో, అందులో సుప్రీం కోర్ట్ అసలేం జెప్పింది సార్ అసలు చెప్పండి మాకు? సుప్రీంకోర్టుని అడగాలి. నన్ను అడిగితే ఎట్లా? ఆ జడ్జిని అడిగితే చెప్తాడు. హైడ్రా అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అలజడి క్రియేట్ చేస్తుంది. ఓకే. స్టార్ట్ అయిన దగ్గర నుండి చాలామంది గుండెల్లో గుబులు గుట్టిస్తుంది, రైళ్లు పరిగెట్టిస్తుంది. సో ఎవరికి తిండి నిద్ర ఏమి ఉండట్లేదు, తిన్నా అరగట్లేదు, పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఎస్పెషల్లీ అక్రమంగా కట్టడాలు కట్టిన వాళ్ళకి, ఆ ప్రాజెక్ట్ కొనుక్కున్న వాళ్ళకి ఇద్దరికి వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు కదా. కట్టినోడు పోతున్నాడు, కొన్నోడు పోతున్నాడు, మధ్యలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ దెబ్బ వేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. బ్యాంక్ లోన్ ఇచ్చింది, వేరే అప్రూవ్ చేసింది, డిటీసీపీ అప్రూవ్ అయింది, హెచ్ఎండి అప్రూవ్ అయింది. సో తప్పు ఎవరిది, శిక్ష ఎవరికని నేను చెప్తుంటాను. తప్పు చేసింది ఒకటి, సొమ్ము ఒకటిది సోకొకటిది అనే సినిమా వచ్చింది. అత్తగారు సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఇప్పుడు గ్యారెంటీ చేసింది వేరే వాళ్ళు, ఇబ్బంది పడేది వేరే వాళ్ళు, మధ్యలో అప్రూవ్ ఇచ్చింది. మూడు వింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు బిల్డర్ పెట్టకూడదు, అసలు పర్మిషన్ పెట్టకూడదు బిల్డర్ అక్రమంగా కట్టి. సరే ఆయన పెట్టాడు, హెచ్ఎండి ఆపాలి, లేదా డిటీసీపీ ఆపాలి, అది ఆపలేదు. వీళ్ళు ఆపకపోతే రేరా ఆపాలి, రేరా ఆపలేదు. రేరా ఆపకపోతే బ్యాంక్ కూడా ఆపాలి, బ్యాంక్ అందరూ ఇచ్చారు కోలగొట్టుకొని. ఫైనల్గా సో సుప్రీంకోర్టుకి ఏమంటే ఇవన్నీ ఫస్ట్ నోటీసులు లేకుండా కోలగొట్టారు హైడ్రా బిగినింగ్లో. తర్వాత నోటీస్ ఇస్తామన్నారు. దాని తర్వాత కొన్ని కమర్షియల్ ఇన్స్టిట్యూట్లు ఎరగొట్టేశారు, కూల్ చేశారు, కన్వెన్షన్ సెంటర్లు కానీ కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్. తర్వాత ఏమన్నారంటే స్కూల్స్, కాలేజ్, హాస్పిటల్ అయితే టైం ఇస్తాం, ఎందుకంటే పేషెంట్ సడన్గా బయటకు వస్తే పోతారు, లేదా స్కూల్, అకాడమిక్ ఇయర్, అట్లా బిజినెస్, ఫైనాన్షియల్ ఇయర్. సో దేనికి ఇంపార్టెంట్ కమోడిటీస్ని దే విల్ నాట్ డిస్టర్బ్ అన్నాడు. తర్వాత రెసిడెన్షియల్ కూడగొట్టినప్పుడు ఏమన్నారంటే రెసిడెన్షియల్ కూలగొట్టేమన్నారు. ఇప్పుడు ఏమన్నాడు, కూలగొట్టరు, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించాకే కూలగొడతారు. సో అది అందుకని రేవంత్ రెడ్డి గారు 1000 ఎకరాలు జవహర్ నగర్ అనే ప్లేస్ ఐడెంటిఫై చేశారు. దాంట్లో ప్లాటింగ్ చేసి ఇమ్మన్నారు ఎవరికైతే ఇల్లు కూలగొడుతున్నారో. ఓకే. కొన్ని డబుల్ బెడ్రూమ్ కూడా సప్లై ఆల్రెడీ 30,000-40,000 కేసీఆర్ గారు గవర్నమెంట్ టైంలో కట్టిన ఉన్నాయి. సో అది ఎలికేట్ చేయమన్నారు. అయితే ఇక్కడ డిస్ప్యూట్ ఏమొచ్చిందంటే 10 మంది ఉన్నోడికి 2 బెడ్రూమ్ వెళ్ళే సరిపోతుంది, 3-4 వాళ్ళు 2 బెడ్రూమ్ అడ్జస్ట్ అవుతారు. 10 మంది ఉంటే ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, తల్లి తండ్రి మనలు ఉంటే 10 మంది అయిపోతారు. 10 మందికి 2 బెడ్రూమ్ వెళ్ళే సరిపోద్ది, 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అక్కడ. సో దానికి అందుకని ఈ ల్యాండ్లో మేబీ ప్రో రేటా అంటారు, అంటే మీకున్న సైజు, మీరు ఏదైతే సైజు ఎరగొట్టామో ఆ సైజుకి దగ్గరలో. సో ప్లాట్ అలొకేట్ చేయడంతో పాటు డబ్బులు కూడా ఇస్తామన్నారు కట్టుకోవడానికి. ఓకే. ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ వాళ్ళే కదా తీసుకోవాలి. ఇప్పుడు ఈఎంఐలు ఎవరు కడతారు? అవును. ఇల్లు లేకపోతే బ్యాంక్ కూడా కబ్జా చేయడానికి లేదు, ఎందుకంటే కూలగొట్టారు కదా, ఆప్షన్ చేయడానికి కూడా లేదు కదా. అందుకని ఏమన్నంటే ఒకవేళ ఇల్లు డబ్బులు ఇవ్వకపోతే మేమే కట్టిస్తాం అన్నారు, అంటే గవర్నమెంటే. ఈ రెండింటిలో ఏదైనా ప్లాన్ వర్కౌట్ చేయమన్నారు సంబంధిత అధికారులు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి, పబ్లిక్ అంతా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కొరడా వేసింది స్టేట్ గవర్నమెంట్ మీద కానీ, లేదా ఎస్పెషల్లీ హైడ్రా మీద కానీ. హైడ్రాస్ మీరు ఎలా దొంగని, అంటే నిర్దోషాన్ని, తప్పు చేస్తాడని ప్రూవ్ అవ్వకుండా హౌ యూ విల్ డిమాలిష్? అవును, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దట్ ఇష్యూ. ఇటు పైనుండి మీరు ప్రూవ్ అయిన తర్వాత మీరు చేయండి, మీరు తప్పు అనట్లేదు. ఇలా చేయడం తప్పు, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు. దాని ఏమనంటే హైడ్రా కెనాట్ ప్రాబబ్లీ, వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి యూ హ్యావ్ ఎ రైట్ టు కొలాప్స్, బట్ ప్రొవైడెడ్ ఇట్ షుడ్ బి ప్రూవెన్ బై ది కన్సర్న్డ్ అథారిటీ దట్ ఇస్ ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్. ఓకే. అది పెడితేనే మీకు అవుతుంది, లేకపోతే యూ ఆర్ నాట్ సపోజ్ టు. రివర్స్ కేసు వీళ్ళ మీద వేస్తారు. అవును. హైడ్రా మీద. ఇప్పుడు రేరా ఉంది, రేరా పైన రేరా అప్లియేట్ అథారిటీ అని ఉంది. రేరా తప్పు చేస్తే రేరా అప్లియేట్ అథారిటీకి వెళ్తాం. సో ఇక్కడ హైడ్రా తప్పు చేస్తే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కొరడా ముట్టిస్తారు. ఓకే. ఆ విధంగా చూసుకుంటే ఇట్స్ అ మంచి డెసిషన్. ఎందుకంటే ఏదైనా రూల్ పెట్టినప్పుడు పాజిటివ్గా ఉంది, ఇంటెన్షన్ ఈజ్ గుడ్. ఆయన చేసే ఐడియా కూడా మంచిది, అంటే చెరువులు కాపాడాలి, గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాపాడాలి అనేది ఉద్దేశం మంచిదే. ఆ ఉద్దేశం ముందు వెనక చూస్తుంటే బాగుంటుంది. ఇప్పటికైనా నెవర్ ది బెటర్ అని కొద్దిగా ఇంప్లిమెంట్స్, అమెండ్మెంట్స్ అయినాయి. దీనివల్ల కొద్దిగా స్లో డౌన్ అవుతుంది. మొత్తం అయితే ఆపేరు, వాళ్ళు కంటిన్యూ అవుతుంది, కానీ ప్రూవ్ అవ్వాలి. ఇంతకు ముందు కంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా పెట్టారు. ఇప్పుడు హైడ్రా కూడా సపరేట్ చట్టం ఇచ్చారు. హైడ్రా ఎక్కడి నుంచి వచ్చింది, చట్టం ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు కోర్టు. అప్పుడు ఆ జీవో పాస్ చేశారు హైడ్రా గురించి. సో హైడ్రా హ్యాస్ పవర్, బట్ నౌ దే హావ్ టు వాచ్ అండ్ గో. ఎలా పడితే లబోది టాకామని కాకుండా సఫిషియెంట్ టైం ఇచ్చి, సఫిషియెంట్ డిక్లరేషన్ ఇచ్చి, ప్రూవ్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇర్రెగ్యులర్ అని చెప్తే దెన్ దే కెన్ డిమాలిష్. ఓకే. థ్యాంక్ యూ సార్.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.